1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి ఎలక్షన్స్ వస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు SIR అనేది ఒక ట్రెండ్ గా మారింది, ఒక హాట్ టాపిక్ గా మారింది అనుకోవచ్చు. అంటే ఓటర్ లిస్ట్ లో పేరు కనుక లేకపోతే మరి రేషన్ కార్డు కూడా రద్దు చేస్తారని చెప్తున్నారు. అసలు SIR అంటే ఏంటి, అంటే ఓటర్ లిస్ట్ లో పేరు లేకపోతే అంటే స్కామ్స్ జరుగుతూ ఉంటాయా, ఇవన్నీ ఒకసారి డీటెయిల్ గా మాట్లాడుకుంటారు. SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అంటే ప్రత్యేకంగా ధృవీకరణ చేయటం, ఒక ఓటును ధృవీకరణ చేసేటువంటి పద్ధతి ఇది. కొంతమంది చనిపోతుంటారు, కొంతమంది అడ్రస్లు మారిపోతుంటారు, కొంతమందికి ఊళ్ళో ఓటు ఉంటుంది, వాళ్ళు పనిచేసే చోట ఉంటుంది ఓటు ఉంటుంది. ఎన్ని చోట్ల మారితే అన్ని చోట్ల ఓటు వేసుకునే అవకాశాలు కూడా కలిపిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఒకే మనిషి 2-3 చోట్ల ఓటు వేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అది కరెక్ట్ కాదు. ఒక మనిషి ఒక ఓటు మాత్రం ఉపయోగించుకోవాలి. 2001-2002లో ఈ ప్రక్రియ చేపట్టారు. అప్పుడు ఇంత సీరియస్గా దీన్ని తీసుకోలేదు. ఇప్పుడు సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నారంటే, వెస్ట్ బెంగాల్ మనం చూసాం, 95 లక్షల ఓట్లు సుమారుగా తొలగించడం జరిగింది. 95 లక్షల ఓట్లు తొలగించిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళితే దాంట్లో 25 లక్షల ఓట్లని తిరిగి కలపమని చెప్పారు. అంటే ఏమవుతుంది, విధాన ప్రక్రియలోనే లోపం ఉన్నట్టుగా ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అంటే మా అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ప్రతిపక్షాల ఓట్లని తీసేయడం ప్రధాన ప్రక్రియగా నడుస్తుంది అని కొంత అపవాదు చేసే ప్రయత్నం జరుగుతోంది. సుప్రీంకోర్టు దాకా పోయినా కూడా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, ఎలక్షన్ కమిషన్ విషయంలో మేము జోక్యం చేసుకోలేము, ఎలక్షన్ కమిషన్ సుపీరియరు, కాబట్టి ఎలక్షన్ కమిషన్ యొక్క విధానం ఎట్లా ఉంటుందో ఆ విధానం ప్రకారం పోతుంది తప్ప మేము దాంట్లో జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు అనేట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళాలిగా? సుప్రీంకోర్టు ఆ మాట అన్న తర్వాత ఇంకెక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది? మమతా బెనర్జీ స్వయంగా వచ్చి సుప్రీంకోర్టులో వాదించింది, SIR గురించి వాదించింది ఆవిడ. ఇలాంటివి చాలా జరిగాయి. సరే, ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారంటే ప్రతి ఇంటికి వెళ్ళి వెరిఫికేషన్ చేస్తారు. అసలు ఆ ఓటు అక్కడ ఉందా లేదా, వాళ్ళు మరణించారా, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు అక్కడ నుంచి, వాళ్ళకి ఎన్ని చోట్ల ఓటు ఉంది, ఒక కుటుంబానికి సంబంధించిన సభ్యులందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నారు, వీళ్ళందరూ ఒక గ్రూప్ కింద తీసుకురావడం కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది దీంట్లో. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆధార్ కార్డులు సంపాదించుకుంటున్నారు, అలాగే వాళ్ళు కూడా ఓటర్ కార్డు సంపాదించుకుంటున్నారు. ఇదిగా ఇండియాలో ఏదంటే దొరుకుతుంది అనేటువంటి పరిస్థితి భావన మనకు ఉంది. హైదరాబాద్లో కూడా ఈ మధ్యనే 8 మందిని పట్టుకున్నారు. ఈ మధ్యనే రోహింగాలు అంటారు వీళ్ళు, వెస్ట్ బెంగాల్ సంబంధించిన వాళ్ళని పట్టుకొని క్యాంపుకు పంపించారు వాళ్ళని. ఓల్డ్ సిటీలో చాలామంది ఉన్నారు అట్లా అనేది ఒక మనకు తెలిసిన విషయం. ఈ 2 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కావాలి. నిన్నటి నుంచి 15th నుంచి ఇక్కడ ఆంధ్రలో స్టార్ట్ అయింది. మన దగ్గర 25th స్టార్ట్ కాబోతుంది. నెక్స్ట్ మంత్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది. ఒకవేళ ఓటర్ లిస్టులోంచి SIR ప్రక్రియ లోపల పేరు మొత్తం టోటల్గా తీసేయబడింది, ఓటే లేదు, అప్పుడు ఏం చేయాలి? ఓటుకి యాక్చువల్గా వీళ్ళు పేరు నమోదు చేసుకోవాలి. పత్రాలు ఇస్తారు, ఎన్యూమరేటివ్ పత్రాలు అంటారు. అంటే ఆ పత్రాలు తీసుకొని వాటిని నింపేసేసి తను ఇప్పుడు అక్కడ లేకపోతే ఎక్కడున్నాడు అనే విషయాన్ని తెలియజేసుకుంటూ మళ్ళీ కొత్త ఓటు కోసం అని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోలేదు, ఓటు తీసేశారు, ఓటర్ల లిస్టులో ఓటు లేకపోయినట్టయితే ఏం జరగబోతుంది అది ఒకసారి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకున్నాం. సుమారుగా 1 కోటి రేషన్ కార్డులు తెలంగాణలో ఉన్నాయి. ప్రజెంట్గా 1.4 లక్షలే ఉన్నాయి కుటుంబాలు. 1.4 లక్షల కుటుంబాలు ఉన్నాయి. దీంట్లో ఎంతమందికి మొత్తం రేషన్ అనుభవిస్తున్న వాళ్ళు దీంట్లో అంటే, రేషన్ కార్డు వల్ల బెనిఫిట్ పొందుతున్న వాళ్ళు ఎంతమంది అంటే 3,30,00,000 దాకా పొందుతున్నారు, బెనిఫిట్ పొందుతున్నారు. మరి 1,30,00,000 కార్డులు, 3,30,00,000 అంటే ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ జనాభా అంతా దాంట్లో వచ్చేసినట్టే లెక్క. మరి ఇందులో ఇంకా బిలో పావర్టీ లైన్ అందరూ ఉంటే మరి ఎగువ తరగతులు కూడా కొంతమంది ఉంటారు కదా. 65-70% ఒకటి దాంట్లో వేసుకుని ఇంకా 30% ఉండాలి కదా. ఆ 30% ఎక్కడ పోయింది? కాబట్టి దొంగ కార్డులు విపరీతంగా ఉన్నాయి. వీటిని తీసేద్దామంటే జనం ఒప్పుకునేట్టు లేరు. ఏ బేస్ మీద తీసేయాలి? ఒకసారి ఇచ్చారు అన్ని అర్హతలు ఉన్నాయని, ఇప్పుడు అర్హత లేనివని పీకేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఓట్లు పోతాయనే భయం, ఒప్పుకోవట్లేదు, నాయకులు ఒప్పుకోని పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో ప్రపంచం అంటే ప్రభుత్వం మీద విపరీతంగా ఒత్తిడి పడుతుంది, ఖర్చు విపరీతంగా వస్తుంది. ఈ ఖర్చును భరించడం చాలా కష్టం. కోటాను రూపాయలు వీళ్ళకి రేషన్ ఇవ్వడానికి కానీ, ప్రభుత్వ పథకాలు ఇవ్వడానికి కానీ ఖర్చు అవుతుంది. ఎప్పుడైతే ఓటర్ కార్డుని పూర్తిగా తీసేసి ఓటర్ కార్డు లేకుండా ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి ప్రభుత్వ పథకాలకి అర్హుడు కాదు అని కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ తేల్చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓటర్ కార్డు దొరకని వాళ్ళు, ఓటర్గా తమ పేరు దాంట్లో నమోదు లేని వాళ్ళు ఎవరైతే తొలగించబడ్డారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పథకాలు పూర్తిగా వాళ్లకు అందకుండా రేషన్ కార్డులు ఇవన్నీ అన్ని మొత్తం ఏవైతే ఉన్నాయో
వితంతు పెన్షన్లు కానీ, లేకపోతే మనకు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ, ఇంకా రకరకాల పెన్షన్స్, రకరకాల ప్రభుత్వ స్కీములు ఇవన్నీ ఉన్నాయి. రేషన్ కార్డు ఉండదు, రేషన్ ఉండదు, ప్రభుత్వ పథకాలు ఉండవు. అన్నిట్లోంచి వాళ్ళని డిలీట్ చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి తెలంగాణలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న, ఒకవేళ అవుట్ సైడ్ది ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి బయటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నా, మీ ఓటు తీసేసిన పక్షంలో తిరిగి దాన్ని ఎలా పొందాలి అనేది తెలుసుకొని వాటిని మీరు తిరిగి తెచ్చుకోగలిగితేనే బిలో పవర్టీ లైన్లో ఉండే వాళ్ళకు ముఖ్యంగా దాని యొక్క అవసరం చాలా ఉంది. తర్వాత పాస్పోర్ట్ తీసుకోవడంలో కానీ, వీసా తీసుకోవడంలో కానీ ఓటర్ కార్డు కూడా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. ఓటర్ కార్డు లేకపోతే నువ్వు ఈ దేశ పౌరుడుగా కాదనేటువంటి డౌట్ వచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రభుత్వ పథకాలు మొత్తం మీ చేతి జారిపోయే అవకాశం ఉంది. లక్షల మీదనే పేరు తొలగించబడే అవకాశాలు ఉన్నాయి. ఆ లక్షల్లో మీరు లేకుండా చూసుకోవాల్సిన అవసరం మీకుంది. 1-2 సార్లు దీని గురించి పూర్తిగా వివరంగా తెలుసుకొని మున్సిపల్ ఆఫీసులో వాళ్ళు, ఇక్కడైతే ఏది మన సిటీస్లో అయితే మున్సిపల్ ఆఫీస్ లోపల ఎక్కువగా ఈ ప్రక్రియ జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఎలక్షన్ కమిషను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఉపయోగించుకొని చేస్తుంది. మీ ఏరియాకి ఎవరు వస్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకొని వాళ్ళ దగ్గర ఫామ్స్ తీసుకొని వాళ్ళ సహకారంతో నింపి కంప్లీట్ చేయాలి. ఇంకోటి 2002లో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. 2002లో నీకు ఎక్కడ ఉంది నీ ఓటు, ఆ ఓటు బేస్ చేసుకొని నువ్వు చెప్పగలగాలి. 2002లో నాకు ఇక్కడ ఓటు ఉందని చెప్పగలగాలి. చెప్పగలిగినప్పుడు నీ మొత్తం ఫ్యామిలీ సంబంధించిన ఓట్లు ఎక్కడెక్కడ చీలిపోయినాయో చూసి వీటన్నిటిని ఒక దగ్గర గ్రూపింగ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆధార్ కార్డు ఇప్పుడు దీనికి అన్వయించుకుంటున్నారు. ఆధార్ కార్డు సైతంగా చేస్తున్నారు. ఆధార్ కార్డు ఉంటేనే ఓటు ఉన్నట్టు లెక్క. సో ఇలాంటివన్నీ దీంట్లో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ పథకాలు పోగొట్టుకోకుండా నిలబెట్టుకోవాలంటే, నువ్వు ఈ దేశ పౌరుడివే నిలిపించుకోవాలంటే ఓటర్ కార్డు యొక్క ఆవశ్యకత చాలా ఉంది. ఓటర్ కార్డు ఇప్పుడు ప్రభుత్వ పథకాలు పోవచ్చు, 4 రోజులు అయిన తర్వాత నువ్వు అసలు ఇండియన్వే కాదని చెప్పేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయనే భయాలు కూడా దీని వెనక దాగి ఉన్నాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ విషయం. ప్రతి ఒక్కరూ సీరియస్గా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ మీ ఓటును కాపాడుకోవాల్సిన ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.